క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ సన్నాహకాలు ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం ప్రాథమిక దశలో ఉందనే చెప్పాలి. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరుతో నేరుగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను, కార్యాలయాల్ని టార్గెట్ చేయడం, అలాగే అటాక్ చేయడం కూడా జరిగింది. దానికి ప్రతిచర్యగా పాకిస్తాన్ మన భూభాగం వైపు మిసైల్స్ని లాంచ్ చేసింది. వాటిని మనం అడ్డుకొని నిర్వీర్యం చేసాం. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా మనం కొలాప్స్ చేస్తున్నాం. ఇప్పటికే లాహోర్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేయడం, ఆ తర్వాత వెంటనే రావల్పిండిలో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా మన డ్రోన్స్ కొలాప్స్ చేశాయి. అయితే ఈ కొలాప్స్ చేసేటువంటి క్రమంలో అక్కడే ఉన్నటువంటి రావల్పిండి క్రికెట్ స్టేడియానికి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ కూడా కొంత పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. మనకిక్కడ ఇండియాలో ఏ విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుందో, ఐపీఎల్ జరుగుతుందో, అలాగే పాకిస్తాన్లో కూడా లీగ్ మ్యాచెస్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్టేడియంలో, రావెల్పిండిలో ఉన్నటువంటి ఈ స్టేడియంలో ఇవాళ రెండు జట్ల మధ్య కూడా మ్యాచ్ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ ఇవాళ జరుగుతుందా లేదా అనేటువంటి ఒక సందేహం కూడా ఉందని చెప్పొచ్చు. మనం నేరుగా మన డ్రోన్స్ కానీ నేరుగా స్టేడియంని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో అటాక్ చేయకపోయినప్పటికీ దగ్గరలోనే ఉండేటువంటి ఏదైతే రావెల్పిండికి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేసే క్రమంలో ఇక్కడ పాక్షికంగా దెబ్బతినింది. కాబట్టి పాకిస్తాన్ కూడా ప్రతిచర్యగా ఏదైనా క్రికెట్ స్టేడియంని టార్గెట్ చేసుకుంటే, క్రికెట్ స్టేడియంల మీద అటాక్ చేయాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఐపీఎల్ మ్యాచెస్ జరిగే పరిస్థితి అయితే లేదనే చెప్పాలి. ఇప్పటికే రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ క్రికెట్ స్టేడియం కూడా ఫోన్ కాల్ రావడం, బాంబు బెదిరింపు రావడంతో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేటువంటి ఒక సందేహం కూడా ఉంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఐపీఎల్ని టార్గెట్ చేస్తే సో మ్యాచెస్ అయితే ఉండే అవకాశం లేదు. సో ఇప్పుడు దాడి ప్రతిదాడి, చర్య ప్రతిచర్య, ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ నిజంగా దొంగ దెబ్బతీయాలంటే ఇండియాని నేరుగా కాకుండా వక్ర మార్గంలో దెబ్బతీయాలి అని అంటే మాత్రం ఇప్పుడు అందరూ ఆలోచిస్తుండేది ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్ ప్రస్తుతం ఇండియాలో భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ అంటే వరల్డ్లో ఉన్నటువంటి ఎంత క్రేజో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్లో ప్రతి దేశం, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఈ క్రికెట్ మ్యాచెస్ని ఆడతాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచెస్కి యుద్ధం ముప్పు ఉందా, ఉగ్ర ముప్పు ఉందా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతాయి. ఎందుకంటే ఇవాళ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అందుకు దాని గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ స్టేడియంకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. జైపూర్ స్టేడియంలో బాంబు ఉంది, సో జైపూర్ స్టేడియాన్ని పేల్చేస్తాము అనేటువంటి ఒక ఫోన్ కాల్ రావడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తం. సో జైపూర్ స్టేడియంలో ఈ నెల 16వ తారీఖున రాజస్థాన్ అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అదేవిధంగా ధర్మశాలలో కూడా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మశాల స్టేడియంలో కూడా ప్రస్తుతం ఇవాళ మ్యాచ్ జరుగుతుంది. కానీ ఈ మ్యాచ్ కూడా అంటే ధర్మశాల నిన్నటి నుంచి కూడా ధర్మశాల ఎయిర్పోర్ట్ను క్లోజ్ చేయడంతో అక్కడికి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో, ప్లేయర్స్ ఉన్నారో, వీళ్ళు మ్యాచ్కు మధ్య, స్టేడియంకు మధ్య, సిటీకి మధ్య ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ద్వారానే వీళ్ళు ట్రావెల్ చేయాలి. అయితే ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ కూడా కొంత క్రీడాకారులు ఇబ్బంది పడ్డారు. ఇప్పటికే అనేక ప్రాంతాలని, ముఖ్యంగా సరిహద్దు వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ అంతా కూడా మనం క్లోజ్ చేయడంతో ఇప్పుడు సరిహద్దుకు ఆనుకున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న స్టేడియంస్లో మ్యాచ్లు జరుగుతాయా లేదా, అదేవిధంగా ఈ క్రికెట్ స్టేడియంలో వేల మంది ఒకేసారి 50,000 నుంచి 60,000, 70,000 ఇలా పూర్తిగా గ్యాలరీస్ మొత్తం నిండిపోతాయి ప్రేక్షకులతో, ఫ్యాన్స్తో. ఇప్పుడు ఒకవేళ నిజంగా అదే జరిగితే, అటాక్ చేయాలనుకుంటే ఇప్పుడు క్రికెట్ స్టేడియంస్ని ఏమన్నా టార్గెట్ చేయబోతారా అనేటువంటి ఒక భయం కూడా కలుగుతుంది. సో ఒకసారి ఎక్కడెక్కడ మ్యాచెస్ జరుగుతున్నాయో కూడా మీకు డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మన ఇండియాలో ఈ ప్రాంతాల్లో, సో మన ఇండియాలో చూస్తే ఈ స్టేడియంస్లో మ్యాచెస్ అన్నీ కూడా జరుగుతుంటాయి. చండీగఢ్లో కావచ్చు, జైపూర్లో, అహ్మదాబాద్, ఢిల్లీ, లక్నో, అదేవిధంగా హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ముంబై, బెంగళూరు. సో ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ బార్డర్కి ఆనుకొని ఉన్నటువంటి జైపూర్ స్టేడియంకి, రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ స్టేడియంకి
సో ఇక్కడ ఒక బెదిరింపు కాల్ రావడం జరిగింది జైపూర్ స్టేడియంలో. సవాయ్ మాన్సింగ్ స్టేడియం అంటారు దీన్ని. ఈ స్టేడియానికి ఒకసారిగా బెదిరింపు కాల్ రావడంతో అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. సో ఈ స్టేడియంని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని, సిబ్బందిని కూడా బయటకు పంపించేసి తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు జైపూర్ అంటే రాజస్థాన్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి హోమ్ గ్రౌండ్గా మనం జైపూర్ స్టేడియం చెప్తాం. జైపూర్ స్టేడియంకు బాంబు అలర్ట్ వచ్చింది. అయితే అదృష్టవశాత్తు ఈ 2-3 రోజుల్లో మ్యాచెస్ లేవు. ఈ నెల 16వ తారీఖున రాజస్థాన్ జట్టుకు ఢిల్లీ జట్టుకు మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో ఆ మ్యాచ్ ఏదైనా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉందనేటువంటి నేపథ్యంలో నిఘా అధికారులు, అలాగే పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు వీరందరూ కూడా స్టేడియాన్ని సందర్శించడం జరిగింది. స్టేడియం కూడా సెక్యూరిటీని పెంచడం జరిగింది. అదేవిధంగా పంజాబ్ కొన్ని ఇతర స్టేడియంస్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టేడియంస్లో మ్యాచెస్ ఆడుతుంది. అంటే ఒక రకంగా ధర్మశాల కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం కావచ్చు, ఈ ప్రాంతాలను కూడా హోమ్ స్టేడియంగా మార్చుకొని ధర్మశాలలో క్రికెట్ ఆడుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు. ఎగ్జాక్ట్గా హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉంటుంది. ఇవాళ జరిగేటువంటి మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మశాల ప్రాంతంలో మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ని పంజాబ్ హోమ్ గ్రౌండ్గా మార్చుకునింది. పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ కూడా ఇవాళ జరగబోతుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఎయిర్పోర్ట్స్ అంతా కూడా క్లోజ్ చేశారు. ఇదే ధర్మశాల ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేయడం జరిగింది. అలాగే అమృత్సర్ ఎయిర్పోర్ట్ను క్లోజ్ చేయడం జరిగింది. పాకిస్తాన్కి దగ్గరలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ఎయిర్పోర్ట్స్ అంతా కూడా క్లోజ్ చేశారు. అయితే ఇప్పుడు క్రీడాకారులు ఆ ప్రాంతం నుంచి బయట ప్రాంతానికి వెళ్ళాలంటే, ముంబై ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు అందరి అనుమానం కూడా ఏంటంటే ఇంకా చాలా మ్యాచెస్ కూడా ఉన్నాయి. రోజు రోజుకి యుద్ధ వాతావరణం పెరుగుతోంది. రోజు రోజుకి ప్రతిచర్య పెరుగుతోంది. సో పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం వస్తే, పూర్తి స్థాయి యుద్ధం వస్తే మ్యాచెస్ జరుగుతాయా, మధ్యలోనే ఐపీఎల్ మ్యాచెస్ నిలిపివేస్తారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. సో వేల మంది గ్రౌండ్లో ఉంటారు. అన్ని దేశాలకు సంబంధించిన క్రీడాకారులు కూడా ఐపీఎల్ మ్యాచెస్ ఆడుతుంటారు. సో ఇవాళ నుంచి చూస్తే ఇక మిగిలినటువంటి మ్యాచ్లు ఎన్ని ఉన్నాయంటే, ఇప్పటికే మన డ్రోన్స్ అక్కడికి వెళ్ళి అక్కడ డిఫెన్స్ సిస్టమ్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని స్మాష్ చేయడం, కొలాప్స్ చేయడం, అలాగే అక్కడి నుంచి కూడా మన భూభాగం మీదకి ఏదైతే మిసైల్స్ని లాంచ్ చేస్తుంటే రోజు రోజుకు కూడా యుద్ధ వాతావరణం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మ్యాచెస్ జరుగుతాయా లేదా? మనం ఇవాళ చెప్పినట్టుగా హిమాచల్ ప్రదేశ్లోని క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ధర్మశాలలో ఇవాళ మ్యాచ్ ఉంది. పంజాబ్ కింగ్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా రేపు మే 9వ తారీఖున లక్నో సూపర్ జైంట్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఉంది. మే 10వ తారీఖున హైదరాబాద్ కోల్కతా మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కూడా మన హైదరాబాద్లోనే జరగబోతుంది. ఇక 11వ తారీఖున ఢిల్లీ గుజరాత్ మధ్య మ్యాచ్ ఉంది. అదే రోజున 11వ తారీఖున పంజాబ్కి ముంబైలో మ్యాచ్ జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అహ్మదాబాద్లో మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్ అంటే ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా గుజరాత్ రాష్ట్రంలో మోదీ స్టేడియంలో ఉంది. అతిపెద్ద స్టేడియం. ఒకేసారి 1,00,000 మంది ఆసీనులై మ్యాచ్ని వీక్షించేటువంటి అతిపెద్ద ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా చెప్పుకునేటువంటి నరేంద్ర మోదీ స్టేడియం కూడా ఇక్కడే ఉంటుంది. అదేవిధంగా మ్యాచ్ మే 12వ తారీఖున చెన్నై రాజస్థాన్ మ్యాచ్ ఉంటుంది. ఇది చెన్నైలో ఉంటుంది. అలాగే బెంగళూరు హైదరాబాద్ మ్యాచ్ ఉంటుంది. మే 14న ఇక గుజరాత్కి లక్నోకి సేమ్ అదే అహ్మదాబాద్లో గుజరాత్లో జరగబోతుంది. సో అదేవిధంగా ఇలా మ్యాచెస్ అన్నీ కూడా ముఖ్యంగా 16వ తారీఖున మే 16వ తారీఖున రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ మ్యాచ్ కూడా ఏదైతే స్టేడియంకు బెదిరింపు కాల్ వచ్చిందో ఆ మ్యాచ్ జరిగేది మే 16వ తారీఖున. అది కూడా రాజస్థాన్ పంజాబ్కు సంబంధించినటువంటి రాష్ట్రాల మ్యాచ్. అంటే పాకిస్తాన్ బార్డర్ని ఆనుకున్నటువంటి ఈ 2 రాష్ట్రాలు ఇవే, రాజస్థాన్ పంజాబ్. సో ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్ ఈ ప్రాంతాలని అలర్ట్ చేయడం జరిగింది. ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలని ఇప్పటికే మన ఆర్మీ కావచ్చు, హోంమంత్రి శాఖ కావచ్చు, ఇవంతా కూడా అలర్ట్స్ ఇచ్చాయి. సో రేపు ఈ మ్యాచ్కి ఏం జరగబోతుంది అనేటువంటి ఒక టెన్షన్ కూడా ఉంది. ఈ మ్యాచ్ అక్కడ జరుగుతుందా, లేదంటే వాయిదా పడుతుందా, లేదంటే వేరే ప్లేస్లో మ్యాచ్ని నిర్వహిస్తారనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. మరోవైపు ఇక్కడ దాదాపుగా అంటే మొత్తం ఇవాళ నుంచి చూస్తే 3, 4, 5 మొత్తం దాదాపుగా 12 నుంచి 13 మ్యాచ్లు ఇంకా కూడా పెండింగ్లో ఉన్నాయి.
సో ఒకవేళ చాలా సీరియస్గా మారిపోతే, వార్ సిచ్యువేషన్ మరింత క్రిటికల్గా మారిపోతే, ఇండియా పాకిస్తాన్ మధ్య నిజమైనటువంటి పూర్తి స్థాయి యుద్ధం జరిగితే ఐపీఎల్ మ్యాచెస్ ప్రస్తుతానికైతే క్లోజ్ అయిపోయి వాయిదా పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులు కావచ్చు, శత్రుదేశం కావచ్చు, పాకిస్తాన్ ఒకేసారి అంటే జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలని టార్గెట్ చేస్తే ఐపీఎల్ మ్యాచెస్ని, ఐపీఎల్ స్టేడియంస్ని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఒకవేళ క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే, వారిలో క్రిటికల్ పొజిషన్కి వెళితే వారు మాత్రం వెంటనే ఐపీఎల్ మ్యాచెస్ని తాత్కాలికంగా వాయిదా వేసేటువంటి అవకాశం ఉంది. అన్నిటికంటే కూడా అంటే శత్రువులు ప్రపంచ దేశాలకు ఇక్కడ యుద్ధ వాతావరణం ఉంది అని చెప్పే ప్రయత్నం చేయాలంటే ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచెస్లో విదేశీ ఆటగాళ్ళు కూడా ఆడుతున్నారు కాబట్టి, అంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి సంపన్న దేశాలు, అలాగే ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి దేశాలకు సంబంధించినటువంటి ఆటగాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు కాబట్టి వారి భద్రత కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఐపీఎల్ మ్యాచెస్ ముందు జరుగుతాయా, ఇలాంటి సిచ్యువేషన్ మరింత క్రిటికల్గా మారితే సో ఐపీఎల్ మ్యాచెస్ని అయితే మాత్రం తాత్కాలికంగా నిలిపివేసేటువంటి అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఫ్యాన్స్ కూడా ఉన్నారో, క్రిటికల్గా మారితే సిచ్యువేషన్ మరింత క్రిటికల్గా మారిన సందర్భంలో ఫ్యాన్స్ కూడా, ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ కూడా స్టేడియం పోవడానికి కూడా ఇష్టపడరు కాబట్టి, భయపడతారు కాబట్టి సో మ్యాచెస్ని నిర్వహించడం కూడా అసాధ్యమవుతుంది. కాబట్టి ఫ్రాంచైజ్ నిర్వాహకులు కూడా మ్యాచెస్ని వాయిదా వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇదే వాతావరణం ఉంటే, అంటే ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఎలాంటి ఇబ్బంది లేదు ప్రస్తుతం అయితే మాత్రం. కానీ మరింత సీరియస్నెస్గా మారితే మాత్రం విదేశీ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఐపీఎల్ మ్యాచెస్ని తాత్కాలికంగా నిలిపివేసేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇవాళ రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ స్టేడియంకు వచ్చినటువంటి బెదిరింపు కాల్ నేపథ్యంలోనే ఇప్పుడు ఐపీఎల్ నిర్వాహకులు కూడా ఆలోచన చేస్తున్నటువంటి విషయం మనకి తెలుస్తోంది. కాబట్టి రాబోయేటువంటి 12 మ్యాచ్ల్లో పూర్తి స్థాయిలో ఇవి జరుగుతాయా లేదా అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. కాకపోతే ఇండియాలో ఇప్పుడు ఎలాంటి భయం లేదు కాబట్టి, ఇండియాలో పటిష్టమైనటువంటి ఆర్మీ ఉంది కాబట్టి, త్రివిధ దళాలన్నీ కూడా పాకిస్తాన్ మీద పూర్తి స్థాయిలో పై చేయి సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. కాబట్టి ఐపీఎల్ మ్యాచెస్ మీద ఇప్పటికిప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. కానీ మరింత సీరియస్ అయితే మాత్రం, వార్ సిచ్యువేషన్ క్రిటికల్గా మారితే మాత్రం ఐపీఎల్ మ్యాచెస్ నిర్వహించడం అనేది కష్టసాధ్యంగా మారుతుందని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.